ఇంత నిదానమా? ఓ 10-20 పెంచు బాబు. అలాగే సార్. ప్రేమల గురించి, ప్రేమ పెళ్లిళ్ళ గురించి వినటమే కాని చోట ఇవాళే జరుగుతోంది. నువ్వు నాన్నని ప్రేమించకపోయావా అమ్మా? ఆ అప్పుడు నీ ముచ్చట కూడా తీరేది. 3 నిద్రలు ముగిశాక ఈయన మొహం చూసే ధైర్యమే చేయిందాన్ని. ఇంక నేనేం ప్రేమిస్తాను? దానికి ఎప్పుడూ ముగ్గులు చూసే ధ్యాసే. ఇంకా మొహాలేం చూస్తుంది? మీరు ఊరుకోండి. లేక వైష్ణవి వాళ్ళు ఇంకా రాలేదేంటే? నేను వాళ్ళ కోసమే చూస్తున్నాను అత్తయ్య. నమస్తే అండి. చూడటం కాదు, ముందు ఫోన్ చేయి. తారక్ ఫోన్ చేయనా? సరే పెద్దమ్మా. వాళ్ళు రావడం కాదు, వాళ్ళ చావు వార్త వస్తుంది. పక్కాగా ప్లాన్ చేశా, అది అమలు కూడా అయ్యింది. అవును, వాళ్ళ మరణ వార్త ఇంకా నాకు చేరలేదేంటి? ఫోన్ కలవట్లేదు పెద్దమ్మా. ఫోన్ కలవట్లేదా? నిమిషం అటో ఇటో టీవీల్లోనూ మొబైల్స్లోనూ విగత జీవుల్ని హ్యాపీగా చూడొచ్చు. వైష్ణవి గారు, ఎందుకమ్మా ఇంత లేట్ అయింది? లేట్ అయితే అయింది కానీ పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాం వదిన గారు. ప్రమాదం ఏంటండి? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయండి. మా వైష్ణవే మమ్మల్ని తెలివిగా కాపాడింది. ఏం జరిగింది వైష్ణవి గారు? ఇదేంటి బ్రేకులు పడడం లేదు? డ్రైవర్ కారాపు. డ్రైవర్ ఏమైంది?
బ్రేకులు పడట్లేదు మేడం. ఆ, బాబు బాబు జాగ్రత్త. అయ్యో, కారు, కారు, కారు. బ్రేక్ పడట్లేదు మేడం. అమ్మో. జానకి, భగవంతుడా. అమ్మ ఎవరికేం మిథునా? కాలేదుగా? అమ్మ మిథునా, వైషు. వైష్ణవి. ఆ, బుద్ధుండక్కర్లేదా? వచ్చే ముందు బ్రేకులు చెక్ చేసుకోకూడదా? చెక్ చేసుకునే వస్తాం మేడం. అది మా కంపెనీ రూల్ కూడా. చెక్ చేసుకుని వస్తే ఎందుకు ఇలా ఫెయిల్ అవుతాయి? అదే అర్థం కావట్లేదు మేడం. మధ్యలోనే ఏదో జరిగింది. కాస్త అయితే ఎంత ప్రమాదం జరిగేది. లేచిన వేళ విశేషం మంచిదైంది. అయినా నువ్వెలా బ్రేకులు చూస్తూ ఉంటావే? పక్కకి తిప్పాలన్న ఐడియా రాలేదా? మా అమ్మాయి అలా తిప్పకపోతే ఏమైపోయేవాళ్ళం? సార్, మనం లగేజ్కి లోపలికి వెళ్ళే ముందు ఎవరో ఒక అతను కార్ పక్కన ఉండడం నేను చూశాను సార్. ఇది అతని పని అయి ఉంటుంది సార్. బ్రేకులు తీసేసి మమ్మల్ని చంపాలని చూసే శత్రువులు ఎవరు లేరు మాకు. నీ తప్పు కవర్ చేసుకోవాలని చూడకో. రేఖాదేవి ప్లాన్ చేసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి చెప్తే భయపడతారు. ఆవిడ సంగతి మండపంలో చెప్తాను. సరే, జరిగిందేదో జరిగింది.